ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సో లాస్ట్ వీడియోలో మనం అసలు వాక్ దేవత అంటే ఏంటనేది చూసాం. యాక్చువల్గా ఇప్పుడు మనకు లలిత సహస్రనామాలు అని చెప్పగానే ఆ యొక్క సంకల్పం చెప్పేటప్పుడు అస్య శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య రహస్యనామ స్తోత్ర మహామంత్రస్య వాగ్దేవత ఋషయ అని ఇక్కడ శిరస్సు మీద పెడతాం అనమాట. ఇలా పెట్టి తత్వముద్రతోటి వాగ్దేవత ఋషయ అంటే ఋషి అంటే ఆ మంత్రాన్ని దర్శించిన వాడు, అంటే మంత్రాన్ని చెప్పినవాడు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నమశివాయ అనే మంత్రం ఉంది. ఆ నమశివాయ అనే మంత్రానికి ఒక ఋషి ఉంటాడు అనమాట. అట్లానే గాయత్రి మంత్రం ఉంది. గాయత్రి మంత్రానికి ఒక ఋషి, ఎవరు విశ్వామిత్ర ఋషి అనమాట. విశ్వామిత్ర ఋషి అని ఆయన మీద గౌరవంతో ఇట్లా తత్వముద్రతోటి ఇట్లా నెత్తిన ఇట్లా పెట్టాలన్నమాట. సో అట్లనే వసిన్యాది వాగ్దేవత ఋషయ అని వాళ్ళని ఇక్కడ నమస్కరించాలన్నమాట. తర్వాత అనుష్ఠుప్ ఛంద అదంతా తర్వాత అదే మనకు అవసరం లేదు ప్రస్తుతం. కూడా ఆ వసిన్యాది వాగ్దేవతలు అంటే ఎవరంటే అసలు వాళ్ళకు అంటే అమ్మవారి పరివారంలో దేవతలు అనమాట. వాళ్ళు యాక్చువల్గా అంటే ఫ్యామిలీ మెంబర్స్, మన భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళ అమ్మవారి యొక్క ఏదైతే ఉందో అమ్మవారు చేసే ఆ దేవకార్య సముజ్జత అంటారు కదా, అమ్మవారు చేసే దేవకార్యం ఏదైతే ఉందో అందులో పాలు పంచుకున్న అమ్మవారి యొక్క పరివార దేవతలు అనమాట. ఆ పరివార దేవతల్లో ఈ వసిని వాగ్దేవతలు 8 మంది ఉన్నారనమాట. వాళ్ళు శ్రీచక్రంలో కూడా ఉన్నారు. యాక్చువల్గా శ్రీచక్రంలో 7వ ఆవరణలో ఉన్నారనమాట. సో వాళ్ళ పేర్లు ఏంటంటే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. ఈ 8 మంది వాగ్దేవతలు అనమాట. వసిని అంటే ఈ 8 మంది వాగ్దేవతలకి అమ్మవారు ఎందుకు వాళ్ళకి ఎందుకు ఈ లలితా సహస్రనామం చెప్పే రెస్పాన్సిబిలిటీ ఇచ్చిందంటే వాళ్ళ డిపార్ట్మెంట్ అదని అమ్మవారు అట్లా వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిందనమాట. ఇప్పుడు యాక్చువల్గా మిగతా దేవతలు లేకపోతే ఋషులు లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే అమ్మవారి యొక్క సంకల్పం అలా ఉందన్నమాట. ప్రత్యేకంగా ఈ యొక్క లలితా సహస్రనామాల యొక్క రహస్యాలని కానీ వాటిలో ఉన్న ఆ యొక్క నామాలకు సంబంధించిన నామానికి తర్వాత యోగ సంబంధమైన రహస్యాలను కానీ తర్వాత ఆ నామం మనలో కుండల శక్తి ఎలా జాగృతం చేస్తున్నది కానీ తర్వాత రకరకాల ఫలితాలు ఎలా ఇస్తుంది కానీ ప్రకృతి మనకు ఏ రకంగా సింక్ అవుతుంది, ప్రకృతి మనకు ఏ రకంగా అనుకూలం అవుతుంది, ప్రకృతి మనకు ఏ రకంగా అనుగ్రహిస్తుంది, వీటన్నిటికీ మనం ఆ లలితా సహస్రనామాన్ని ఎలా చేయాలి, ఆ యొక్క లలితా సహస్రం అంతరార్థం ఏంటి, ఆ లలితా సహస్రనామంలో మనం ఒక విజువలేషన్ ఎలా ఉండాలి, లలితా సహస్రంలో భావన ఎలా ఉండాలి, ఇదంతా వీటన్నిటికి సంబంధించిన యొక్క మోస్ట్ ఆథెంటిక్ తెలిసిన విషయాల యొక్క మోస్ట్ ఆథెంటిక్ పర్సన్ ఎవరంటే వసిన్యాది వాగ్దేవత అనమాట. ఆ వసిన్యాది వాగ్దేవతకి అంత ఆథెంటిసిటీ ఉంది కాబట్టి లలితా సహస్రనామాల మీద తదనుగుణ విషయాల మీద అందుకని అమ్మవారు వాళ్ళకి ఈ యొక్క సహస్రనామాల్ని చెప్పే ఒక రెస్పాన్సిబిలిటీ ఆథెంటిసిటీ వాళ్ళకి ఇచ్చిందనమాట. అందుకని ముందు వాళ్ళకి నమస్కారం చేసుకొని తర్వాత మనం లలితా సహస్రనామం చేయాలన్నమాట. అది పరిస్థితి. సో ఇప్పుడు ఈ వసిన్యాది వాగ్దేవతలు ముందు చెప్పాను, వసిని, కామేశ్వరి, మోదిని. అయితే ఇప్పుడు మనము వర్ణమాలలో మనకు 56 వర్ణాలు ఉన్నాయి. తర్వాత ఫస్ట్ అచ్చులు, తర్వాత అల్లులు, తర్వాత అల్లులు అనమాట. ఇప్పుడు ఇవన్నీ మనకు స్వరములు అంటారు. యాక్చువల్లీ 16 ఉంటాయి, మిగతావన్నీ అల్లులు అంటారు అనమాట. తావర్గం మనకు బేసిక్గా మన లలితా సహస్రనామం చేసేటప్పుడు ముందు దాని యొక్క అర్థం పక్కన పెట్టేసేయండి. తర్వాత ఆ యొక్క మన భావన శక్తిని కూడా పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మనకు కనిపించేది ఏంటి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనగానే అక్కడ అచ్చులు అల్లులు రెండు కలిసిపోతాయి అనమాట. కలిసి ఒక వర్డ్ బయటకు వస్తుంది మన నోట్లోంచి, శబ్దశక్తి. శ్రీమాత అనగానే ఇక్కడి నుంచి అక్కడ స్వరాలు ఉంటాయి మనకు. ఈ స్వరాల నుంచి శ్రీ అంటే హల్లులు వేరే చోట ఉంటాయి. ఇక్కడ కిందంతా హల్లులు ఉంటాయి. ఆ హల్లులు స్వరాలు అచ్చులు కలిసి ఒక అక్షరం కానీ ఒక పదం కానీ బయటకు వస్తుంది అనమాట. అంటే ముందు ఈ లలితా సహస్రనామం చేసినప్పుడు మనకు ఈ శబ్దశక్తి ముందు బయటకు వస్తుంది. అంటే ఆ శబ్దశక్తి తదనుగుణంగా మళ్ళీ మనకు ఆ భావన కానీ దానికి అర్థం కానీ కూడా స్ఫురిస్తుంది, అవునా కదా. సో హృదయంలో మనకు భావన ఉంటుంది, మనసులో ఆ యొక్క అర్థం యొక్క అర్థస్ఫురణ అనేది ఉంటుంది. సో ఈ 3 ఒకేసారి ఎప్పుడైతే జరిగితే మనకు అందులో తాదాత్మ్యం కలుగుతుంది, అంతే కదా. సో అప్పుడు ఏంటంటే అందుకని
ఈ ఈ శబ్దశక్తి ఏదైతే ఉందో అది ప్యూర్లీ వసిని వాగ్దేవతలకి సంబంధించింది అనమాట. ఎప్పుడైతే ఈ వసిని వాగ్దేవతలు కరెక్ట్గా అలైన్ అయిపోయి మనకు అనుకూలంగా ఉన్నాయో ఈ ఈ రకరకాల అచ్చులు అల్లులు ఈ స్వరాలు ఇవన్నీ, అప్పుడు మనకు ఆ యొక్క పదం ఈ లలిత సహస్రనామంలో ఈ పదాలు ఏవైతే అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నాయి, అనుష్ఠుప్ ఛందస్సు అంటే 32 అక్షరాల పదాన్ని అనుష్ఠుప్ ఛందస్సు అంటారు అనమాట. సో అట్లా ఈ ఈ ఈ పదాలని జాగ్రత్తగా పలకటానికి విత్ స్వరంతో విత్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తోటి పలికితే కనుక దాని అర్థం కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. అది అక్కడ అవి బయట వాళ్ళకి చెప్పేది వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుంది, మనకు వినేది మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థం కరెక్ట్గా ఉందో మనకు భావన కరెక్ట్గా ఉంటుంది. భావన కరెక్ట్గా ఉన్నప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. సో అది ఆ క్లారిటీ ఆఫ్ థాట్ కానీ, క్లారిటీ ఆఫ్ ఎమోషన్ కానీ, క్లారిటీ ఆఫ్ ఈ రెండు కూడా మన యొక్క స్వరం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు అంటే ఏం అర్థం అవుతుంది అక్కడ ఏం అర్థం కాదనమాట. మనకు మనం చాలాసార్లు హడావిడి చదివేస్తుంటాం. చదివేస్తుంటే అది మనకే అర్థం కాదు, ఇది ఎందుకు మనకు ఎప్పుడు ఆపేద్దామని ఏదో చెవికి కంపరంగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అట్లా మనకి చిరాకు వెళ్తున్నప్పుడు అవతల వాళ్ళకి మరి వాళ్ళకి చిరాకు వెళ్తుంది. ఇక మనం ఏదో ఎమోషన్ చూపించి అమ్మ నువ్వే తల్లి అంత యదక్షర పద భ్రష్టం అని చెబుతాం, అది వేరే విషయం. కానీ అది ఎప్పుడు చెప్పాలి, అది నువ్వు మానవ ప్రయత్నం అంతా పరిపూర్ణంగా చేసి తెలుసుకొని పరిపూర్ణంగా చేసిన తర్వాత అప్పుడు చెప్పాలి. కానీ ముందే యదక్షర పద భ్రష్టం అని ఎట్టబడితే చదివేసి యదక్షర పద భ్రష్టం అంటే అది సరైన పద్ధతి కాదు. అది దానికి మనకు సరైన రిజల్ట్ రాదనమాట. పైగా బెడిసి కొట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకని ఎందుకంటే అది మన ఇష్టం ఉన్నది వాళ్ళు ఇవ్వాలి కాబట్టి వాళ్ళ దేవతలు కూడా మన ఇష్టం ఉన్నదే ఇస్తారనమాట. మనం ఇప్పుడు మనం వసిని వాగ్దేవతల యొక్క ధ్యాన శ్లోకం గురించి తెలుసుకుందాం. వసిని వాగ్దేవతల ధ్యాన శ్లోకాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటేంటంటే వరదాభయ ముద్రలు పట్టుకొని తర్వాత అక్షమాల పుస్తకం ధరించి కనకాంబరం రంగులో ఉన్న వాగ్దేవతల్ని ధ్యానం చేయాలని చెప్పాడనమాట. ఇంకో రెండోది ఏంటంటే అంటే చాలా గ్రంథాలు చాలా రకాల ధ్యాన శ్లోకాలు ఉన్నాయి, వేరే విషయం. ముఖ్యంగా నేను కన్సిడర్ చేస్తుంది ఏంటంటే ఈ రెండోది ఏంటంటే వీణ, తర్వాత పుస్తకం, తర్వాత ధనుస్సు, తర్వాత బాణం. ఈ 4 బాహువుల్లో ఈ 4 పట్టుకున్న ఎరుపు రంగులో ఉన్న వాగ్దేవతలను ధ్యానం చేయమని చెప్పాడు అనమాట. సో ఫస్ట్ శ్లోకం ఎట్లా ఉంటుందంటే వాగ్దేవతా ప్రసీదంతు సింధూర కనకాంబరా పుస్తకాక్షాళి విలసద్వరద అభీతిపాణయ అని ఫస్ట్ శ్లోకం చెప్పాడు. అంటే ఆ వరదాభీతి ముద్రలు కలిగి తర్వాత పుస్తకం, తర్వాత అక్షమాల అంటే మనం చెప్పాలన్నమాట, పట్టుకున్న దాన్ని పట్టుకోమని చెప్పాడనమాట. అయితే సో ఈ ఫస్ట్ శ్లోకాన్ని మనము ఎలా చూసుకోవచ్చు అంటే ఫస్ట్ శ్లోకము బహుశా ఈ యొక్క లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు, అండ్ సెకండ్ శ్లోకం అనేది ధనుర్బాణాలు బండాసుడితో యుద్ధానికి వెళ్తున్నప్పుడు బహుశా ధరించి ఉండొచ్చు అని కొద్దిగా ఆలోచించుకోవచ్చు మనం. సరే, మనం మెయిన్గా మన లలితా సహస్రనామం చేసుకోవడానికి మన కంటెక్స్ట్కి నేను ఫస్ట్ శ్లోకాన్ని ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. సో అది పరిస్థితి. సో ఇక నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క 8 మందికి 8 రకాల వర్గాలు వర్ణమాలలో ఉన్నాయన్నమాట. వసిని ఆ నుంచి అహా వరకు ఆ ఈ ఊరు లూలు ఏ ఐ ఓ అమ్మహ స్వరాలు అంటారు వీటిని. వీటితో కలిస్తే కానీ హల్లులకు కూడా వీటితో కలిస్తే కానీ ప్రాణం రాదనమాట. తర్వాత కామేశ్వరి కాక్క గాగాణ, మోదిని చాచా జాజాయణి, విమల టాటా డాడాణ, అరుణ తాత దాదాన, జైని పాపా బాబామ, సర్వేశ్వరి యారా లావ, కవళిని శేష సహ, శవర్గు శేష సహ కవళిని అనమాట. సో ఇట్లా 8 వర్గాల్లో వర్ణమాలంతా విభజించి వాటిని వాగ్దేవతలు అని చెప్పాడు అనమాట. సో తర్వాత వాగ్దేవతల యొక్క ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో, పేర్లు ఏవైతే ఉన్నాయో వాటికి అర్థాలు ఏంటంటే వసిని అంటే వశమయ్యేటట్టు మనం అవతల వాళ్ళని వశం చేసుకునేటట్టు మాట్లాడే శక్తి అనమాట వసిని. తర్వాత కామేశ్వరి అంటే కామము అంటే కోరిక అనమాట. మన కోరిక మీద మనకు ఒక కంట్రోల్ వస్తుంది అనమాట.
కామేశ్వరి. మోదిని, మోదిని అంటే ముదము అంటే ఆనందము, ఆనందాన్ని కలిగించేది మోదిని అనమాట. వసిని కామేశ్వరి మోదిని. విమల అంటే మలము లేనిది, అంటే స్వచ్ఛమైన ఒక స్వరం అనమాట. అయితే స్వచ్ఛమైన ఒక మాట, ఒక భావన, దీన్ని విమల అంటారనమాట. వసిని కామేశ్వరి మోదిని విమల. అరుణ, అరుణ అంటే రెడ్ కలర్. రెడ్ కలర్ అంటే ఒక వైబ్రెంట్, అంటే ఏంటంటే ఒక మార్పు ఏదైతే జరుగుతుందో అప్పుడు మనలో ఉన్న ప్రజ్ఞ దాన్ని ఆ మార్పును పట్టుకుంటుంది అనమాట. ఆ యొక్క ప్రజ్ఞను కలిగించేది అరుణ అనమాట. తర్వాత జైని. ఎప్పుడైతే మనకి ఇవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా మన మీద మనకు జయం కలుగుతుంది అనమాట. అంటే మన మనస్సు మీద మనకు కంట్రోల్ వస్తుంది అనమాట. జైని. సర్వేశ్వరి. సర్వేశ్వరి అంటే మనం అన్ని విషయాల మీద మనకు ఒక కంట్రోల్ లాంటిది ఆడటం సర్వేశ్వరి అనమాట. జైని సర్వేశ్వరి. కౌళిని. కౌళిని అంటే మన శరీరం అంతా వ్యాపించి ఉన్న శక్తి అని చెప్తారు అనమాట. ఆ న్యాసంలో కూడా ధ్యాసాన్ని బట్టి కూడా ఇది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడు మనం అమ్మవారి వాగ్దేవతల ధ్యాన శ్లోకం చూసాము. తర్వాత వాగ్దేవతల యొక్క పేర్ల యొక్క అర్థాన్ని చూసాము. తర్వాత వాగ్దేవతలు శ్రీచక్రం లోపల ఎక్కడున్నారు, వాళ్ళ యొక్క అంతరార్థం ఏంటంటే వాళ్ళ ఫంక్షనాలిటీ ఏంటి శ్రీచక్రంలో కానీ మన శరీరంలో కానీ అనేది ఇంకొక లాస్ట్ పాయింట్ చెబుతాను నేను. వాగ్దేవతలు శ్రీచక్రం లోపల 7వ ఆవరణంలో ఉన్నారనమాట. వాళ్ళు యాక్చువల్గా ఇది సర్వరోగహర చక్రం అని చెబుతారు. ఈ సర్వరోగ చక్రంలో వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జైని సర్వేశ్వరి కౌళిని 8 స్థానాల్లో ఉన్నారు. అష్టకోణం అంటారు దీన్ని. ఈ అష్టకోణంలో 8 మంది దేవతలు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు దేన్ని రిప్రజెంట్ చేస్తారు అంటే వసిని చలి, కామేశ్వరి వేడి, మోదిని సుఖము, విమల దుఃఖము, అరుణ ఇచ్ఛ, జైని సత్వము, సర్వేశ్వరి రజస్సు, కౌళిని తమస్సు అనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ యొక్క దేవతల యొక్క ఫంక్షనాలిటీస్ అనమాట. ఇవన్నీ వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు మన శరీరంలో కానీ మనస్సులో కానీ. అందుకని ఏంటంటే ఈ శ్రీచక్రంలో కనుక ఈ దేవతల యొక్క ఈ యొక్క ఫంక్షనాలిటీస్ని అర్థం చేసుకొని మనం తర్వాత ఆ వాక్కులకు సంబంధించిన వాళ్ళు ఏదైతే రిప్రజెంట్ చేస్తారో శబ్దశక్తిని అంతా రిప్రజెంట్ తెలుసుకొని మనం ఈ ధ్యాన శ్లోకాన్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇదంతా తెలుసుకొని ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని తర్వాత మెల్లగా మనం లలిత సహస్రంలోకి దిగితే వసిని వాగ్దేవతలకు నమస్కారం చేసుకొని ఆ లలిత సహస్రనామాల యొక్క అంతరార్థం కానీ అందులో ఒక్కొక్క నామంలో ఉండాల్సిన భావన కానీ తర్వాత ఒక్కొక్క నామంలో ఉండాల్సిన విజువలేషన్ కానీ ఇవన్నీ మనకు బాగా వచ్చి తదనుగుణంగా మనము ఆ యొక్క ఫలితం ఏదైతే మనకు ఉంటుందో అది పరిపూర్ణంగా రావడానికి మనకు తప్పకుండా ఒక సన్నివేశం కలుగుతుంది. తప్పకుండా మనం అందులో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అనమాట. ఆ లలిత సహస్రనామం యొక్క సఫలీకృత మనకు కలగటానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తాను. ఇంకొక 2 చిన్న విషయాలు ఏంటంటే అసలు ఈ వసిని వాగ్దేవతలు మనం ఎందుకు తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే ఏమవుతుంది, మామూలుగానే లలితా సహస్రం చేసుకోవచ్చు కదా, దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటే దానికి నా సమాధానం ఏంటంటే ముందు మనము ఆవరణ ఏ దేవతకైనా కానీ ఒక యంత్రం ఉంటుంది, తర్వాత ఆవరణ దేవతలు ఉంటారు, పరివార దేవతలు ఉంటారు. వీళ్ళని అర్థం చేసుకోకుండా మనం డైరెక్ట్గా ఆ దేవతని మనం అర్థం చేసుకోలేము. వాళ్ళ దగ్గరికి మెయిన్ దేవత దగ్గరికి మన కాన్షియస్నెస్ మెర్జ్ అవ్వదు అనమాట. వీళ్ళ దగ్గరికి వీళ్ళని ముందు వీళ్ళని అర్థం చేసుకుంటే కానీ మెయిన్ దేవత యొక్క పరిపూర్ణ తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము. అందుకని ఏంటంటే తప్పకుండా పరివార దేవతల్ని ఆవరణ దేవతలను కూడా కొంతవరకు తెలుసుకోవాలి. కొంతవరకు ఎంతో నేను పూర్తిగా వాళ్ళని చేయమని చెప్పట్లేదు. సో అది ఆ విశేషాలన్నీ కొన్ని తెలుసుకోవాలి, కొద్దిగా అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మన భావన కూడా చేంజ్ అవుతుంది. తర్వాత మన అవగాహన కూడా చేంజ్ అవుతుందన్నమాట. సో అది మెయిన్ చెప్పడం ఉద్దేశం. ఇంకా రెండోది ఏంటంటే ఈ వసిని వాగ్దేవతలు ఇది చెప్పడం వినడానికి బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా దీనికి ఏమన్నా అప్లికేషన్ ఏమైనా ఉందా అంటే లలితా సహస్రమైన ఆదిశంకరాచార్యులు వారు మన సౌందర్యలహరిలో ఒక బ్యూటిఫుల్ శ్లోకం ఒకటి చెప్పారనమాట. అదేంటంటే సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్తాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః
వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురై అంటారన్నమాట. అంటే మనం ఎప్పుడైతే అమ్మవారిని ఈ వసిన్యాది వాగ్దేవతలు ఇంకా కొంతమంది యోగులు ఉంటారన్నమాట, వాళ్ళందరూ కూడుకొని యోగులకు మళ్ళీ వేరే ధ్యాన శ్లోకాలు ఉన్నాయి, ఆ తర్వాత ఎప్పుడైనా చెబుతాను. అంటే బేసిక్గా వాళ్ళ ఈ పరివార గణాలతోటి ఉన్న అమ్మవారిని, యోగినులతోటి ఉన్న అమ్మవారిని, వసిన్యాది వాగ్దేవతలతో ఉన్న అమ్మవారిని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు సకర్త కావ్యానాం భవతి మహతాం భంగి రుచిభి. అంటే మంచి మంచి కావ్యాలు చెప్పటానికి కానీ వాటి మీద పట్టు సాధించడానికి కానీ మంచి ఆ క్రియేటివ్ ఎనర్జీ అనమాట, దానికి అది బాగా వస్తుంది అని చెప్తారనమాట. ఎవరైతే ఇప్పుడు మా కాళిదాస్ మేఘ సందేశం రాశాడు, అంత పామరుడైనా కానీ తర్వాత మహాకవి అయ్యాడు. ఎట్లా అయ్యాడంటే అమ్మవారి అనుగ్రహం కలిగింది అనమాట. అట్లనే అమ్మవారి అనుగ్రహం కలిగి మంచి మంచి ఈ కవిత్వ శక్తి కానీ, లేకపోతే ఈ వక్తృత్వ శక్తి కానీ, లేదంటే ఇంకొక ఈ సాహిత్య శక్తి కానీ, ఇదంతా కొంతమంది పద్యాలు చెబుతారు, అద్భుతంగా చెబుతారు. అదంతా ఏంటంటే ఇట్లా ఈ రకంగా ధ్యానం చేస్తే అవన్నీ వస్తాయని చెబుతున్నాను అనమాట ఆదిశంకరాచార్యులు తమ సౌందర్యాలు. సో ఇది ప్రాక్టికల్ అప్లికేషన్. సో మనకి ఎప్పుడైతే మనకు ఈ వాగ్దేవతల యొక్క అనుగ్రహం కలుగుతాం, ఆటోమేటిక్గా మనం లలితా సహస్రనామం చేసేటప్పుడు ఇప్పుడు ఒక పంపు తిప్పితే మనకు నీళ్లు బొట్టు ఎట్టా వస్తే ఎట్టా ఉంటుంది, లేదంటే ఒకే పనిగా ధారగా పడుతూ ఎట్టా ఉంటుంది. అట్లా మీరు లలితా సహస్రనామం స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మీరు చేయక్కర్లేదు, ప్లస్ ఏం జరుగుతుందో తెలియదు, అట్లా ఒక స్టార్ట్ చేయగానే మీకు ఎండుకు వచ్చేస్తారు అనమాట. అట్లా అది మధ్యలో ఏం జరుగుతుంది అనేది మీకు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అట్లా ఆ యొక్క అటువంటి స్థితికి వెళ్ళాలి అంటే ఒక రైలు పెట్టెలో మీరు ఎక్కంగానే అది ఇక అది వెళ్ళేదాకా మీరు దిగటానికి లేదన్నమాట, అట్లా ఉంటుంది అనమాట. అట్లనే ఆ లలితాసనం స్టార్ట్ చేయగానే మీరు ఎండు వరకు వెళ్ళేటట్టు కరెక్ట్గా మధ్యలో కూడా అంతా కరెక్ట్గా చేసేటట్టు ఎప్పుడైతే చేస్తారో మీకు అందులో ఉన్న సారం అంతా మీలో దిగుతుంది అనమాట. అట్లా దిగాలి అంటే ఈ యొక్క వసిన్యాది వాగ్దేవతల అనుగ్రహం మనకి ఎంతైనా అవసరం. ఈ శబ్దశక్తిని చాలా జాగ్రత్తగా వాడుకొని అందరూ మంచి సత్ఫలితాలను పొందాలని ఆశిస్తూ శుభం భూయాత్.